నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరాజు. అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. కార్తీక పౌర్ణమి పూజలు అందుకున్న పరమేశ్వరుడు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నామినేటెడ్ పదవుల్లో బలిజలకు సముచిత స్థానం కల్పించాలి. ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్. వార్తలోని వివరాలు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎంఈఓలు, సిఆర్, ఎంటీఎస్లు, ఎంఎల్ఆర్, పిఎస్లతో టీచింగ్ అట్ రైట్ లెవెల్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యార్థి దశ చాలా కీలకమని, ప్రాథమిక విద్య పటిష్టంగా ఉన్నట్లయితే వారు పై తరగతుల్లో రాణించగలరని తెలిపారు. ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా ఉంటారని, ఉపాధ్యాయులు బాగా చదివే వీరితో వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ప్రాథమిక విద్యను అందించాలన్నారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా బృందాలుగా విభజించి వారికి అర్థమయ్యే విధంగా ఓపికతో విద్యను బోధించాలని పేర్కొన్నారు. బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించి ఉపాధ్యాయులు బోధన చేయాలని, తద్వారా అభ్యసన సామర్థ్యం పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సమగ్ర అకాడమిక్ మానిటర్ అధికారి ఇంద్రాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్పేది కన్వెన్షనల్గా మనం క్లాస్ రూమ్లో టీచ్ చేసేది ఒక 50-60% స్టూడెంట్స్ దే విల్ గెట్ అహెడ్ విత్ దెమ్. వాళ్ళతో మనకి ఎప్పుడు ఇష్యూ ఉండదు. ఒక 20-30% స్టూడెంట్స్ ఉంటారు. దే నీడ్ వెరీ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్. రెగ్యులర్గా మనం బోర్డు మీద రాసి చెప్పేది అంత వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎంగేజ్ చేసి, లైక్ అసిస్టెంట్ కలెక్టర్ గారు వస్తుంది, సో వాళ్ళని డే టు డే యాక్టివిటీస్లో చాక్లెట్స్ ఇస్ సంథింగ్ విచ్ దే విల్ రిలేట్. సో ఇటువంటివి వాళ్ళ వేలో, వాళ్ళకి అర్థమయ్యే విధానంలో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో this NGO has been preparing such good material. So but in schools in general, not only in our district, across the country, we follow the same method. So we explain it, program the class subject explain chestam. 70% of the students they will understand, but there is this 30% of the students, 25 to 30% of the students who will not be able to understand what teacher is saying. That there may be many reasons, chala reasons avachchu. Valla parents ki maybe they are the first generation who are coming to school. So okasari intiki vellin tarvata there will not be anyone to follow up their homework chesara, ee school lo cheppin chaduvunnara ani adige parents undakochu. So all of us we owe this success to teachers. సో స్కూల్లో ఒక టీచర్ మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేయడం, మేము వెనుకబడి ఉన్నప్పుడు ఎనీ సబ్జెక్ట్ అందరూ కూడా 100% అన్నింటిలో ఉన్నారు. సో వెనుకబడి ఉన్నప్పుడు సమ్ టీచర్ సమ్వేర్ హ్యాస్ హెల్ప్డ్ us సో దట్ వీఆర్ స్టాండింగ్ ఇన్ దిస్ స్టేజ్ రైట్ నౌ. సో దట్ ఈస్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ సేమ్ రెస్పాన్సిబిలిటీ a teacher always have. So it's your duty now. Our sincere request, as I mentioned again, take it personally and మీ స్కూల్లో పిల్లలు బాగా ఇంప్రూవ్ అవ్వాలి అనే దృక్పథంతో మీరు ఇందులో ఎఫర్ట్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3-4 తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పొంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారు కార్తీక పౌర్ణమి పూజలు అందుకుని భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయపూర్వమే అర్చకులు మహాదేవుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. శివ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో అగస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. మన ప్రాంతంలో దక్షిణ కాశీగా పిలుస్తారు.
ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ అంటూ భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన శివనామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. ओम नरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हर नमः पार्वती पतये हर नमः पार्वती पतये हर हर महादेव। वेदस्य सोमस्य सूर्यस्य पादजास्तावेदपादुर्गन्धविद्रुम्येः कृष्णमावदेदेवसविधा अगस्ते परस्वामिदेवताभ्यर्मणनामाच्चमुदां समर्पयामि। నోట్ చేస్తారా దేవుడిని? చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా రాజశేఖర్ రాజు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలోనే సిబ్బందితో పాటు పుంగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ రాజు క్షత్రియ సంఘ నాయకుడు లక్ష్మణరాజు, సతీష్ రాజులు మర్యాదపూర్వకంగా అడిషనల్ ఎస్పీని కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు దృష్టి సారిస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతోనే జాబ్ మేళా నిర్వహించినట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పుంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన ఉన్న మైనార్టీ ఐటీఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. వివిధ బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 48 మందిని ఇంటర్వ్యూలు చేసి వారిలో 25 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి జిల్లా ప్లేస్మెంట్ అధికారి చైతన్య,
స్కిల్ హబ్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, సిసింద్రి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గం రంపిచర్ల మండలం కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాల నందు అదనపు తరగతి గదుల భవనాలకు భూమి పూజ చేశారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదని చల్ల రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వారికి అతి తొందరలోనే ఆట స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, రంపిచర్ల సర్పంచ్ ఇబ్రహీం ఖాన్, తహసీల్దార్ మరియు ఎంపీడీఓ, పాఠశాల సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడపడం జరుగుతూ ఉందని డిపో అసిస్టెంట్ మేనేజర్ సంధ్య పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పుంగనూరు నుండి తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శనకు బయలుదేరుతున్న 6 బస్సులకు ఆర్టీసీ బస్టాండులో ఆమె పూజలు చేసి ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన ప్రాంతాలకు సైతం భక్తులు ముందుకు వస్తే బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు పుంగనూరు డిపో నుంచి 6 బస్సులు తిరువన్నామలైకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే 3వ వారం 4వ వారానికి కూడా మేము శ్రీశైలంకి, అలాగే కోటిలింగాలు, బంగారు తిరుపతి, యాగంటి ఇలాంటి ప్రాంతాలకి 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఉపయోగించుకోండి, ఆ దేవుని కృపకు బాధ్యత కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శబరిమలకి కూడా మ్యాచ్గా వస్తే మేము బస్సులు ఇవ్వడం జరుగుతుంది, సూపర్ లగ్జరీ బస్సులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అనంతరం గిరి ప్రదర్శనకు వెళ్తున్న భక్తులకు మంగళం కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రాఘవ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు నానబాల కుమార్, చిన్నమోహన్ నాయుడు, గాజుల నరేష్, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. మన పుంగనూరు నుండి తిరువన్నామలై బస్సులకి ఇన్ని రోజులు బస్సుల సౌకర్యం లేకుండా ఉంది. ఈ రోజు నుంచి ఇప్పుడు ఒక 6-7 నెలల సంవత్సరం నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. బస్సు సౌకర్యం కాకుండా అన్నదానం కూడా ఉండాలి. అన్నము, నీళ్లు, మంచి సౌకర్యాలు అన్నీ కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పుంగనూరు మండలం మొత్తము కలిపి ప్రతి ఒక్క నెల మన దర్శనము చేసుకుంటే చాలా మంచిది, గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఇది ఆలోచించుకొని అందరూ చూసి రావాలని దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. తిరువన్నామలై యాత్రికులకు ప్రతి నెల భోజన సౌకర్యము, నీటి సౌకర్యం కల్పిస్తున్నాము. వాళ్ళు ఈ బస్ యాత్రలో పోయే యాత్రికులకి మరి ఆకలి, నీరు దాహము ఉండకూడదని వాళ్ళు సంతోషంగా పోయి ఆ దేవుణ్ణి తిరువన్నామలలో గిరిపరిచయం చేసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు దేవుని దగ్గర వేడుకొని రావాలని, అదేవిధంగా పుంగనూరులో ప్రజలు కూడా వాళ్ళ యొక్క సుఖాలు, కష్టాలు కూడా వాళ్ళ కష్టాలు తీరి సుఖంతో అందరూ బాగుండాలని అందరూ ఈ యాత్రానికి అందరూ ముందుకు పోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు గుర్తించి ఈ బస్ యాత్రలు కూడా అందరూ కూడా ఈ ఆర్టీసీ డిపో వాళ్ళు మనకు
ప్రతి పౌర్ణమి రోజు తిరునామలకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు కూడా ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తూ ఉంది. ప్రజలారా దీన్ని అంతా గుర్తించుకొని మనకు సౌకర్యమైన ఆర్టీసీ బస్సు మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంటు ఇటువంటి వాటికి మనం గాన బుక్ చేసుకుని బస్సులు కానీ తీసుకెళ్తే ఏపీ గవర్నమెంట్లో కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బస్సులే కాకుండా మనం కూడా అభివృద్ధి అవుతాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాఘవ వారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. అయితే अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई which was just released. Another one will release soon. పొంగనూరు పట్టణం దండుపాలెం రోడ్డులో వెలిసిన ఓం శక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు లక్ష్మీపతి రాజు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, భాస్కర్ రాజు, జ్యోతి రాజు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. సంక్షేమ ఫలాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు సుహేల్ బాషా కోరారు. పొంగనూరు పట్టణం నానబాల వీధిలోని సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే సమస్యలతో సచివాలయానికి వస్తే త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది ఒక ఫోటో నాకు ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు శానిటరీ వర్క్స్ లేకపోతే ఈ ఏదన్నా పైప్ లైన్ వర్క్ చేసినప్పుడు ఇబ్బంది కలిగితే ఆ రోజు క్లియర్ చేసేసి అది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ఎడన కరెంటు వైర్లు కట్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇప్పుడు హాలిడేస్ వేరేగా ఉంటాయి, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది.
సో అది చూసుకోండి ఎలక్ట్రిసిటీ కానీ ఇది అలా లైట్స్ ఏమన్నా పోయింటే కూడా అది ఆపోజిట్ ముందు లైట్ వేసేస్తాను వేసింటే అది కూడా ఉంటుంది చేసినారు. అది రెక్టిఫై అనేది ప్రాబ్లం రెక్టిఫై అనేది ఒక ఫోటో పెట్టి అది కెమెరాస్ ఐడెంటిఫై చేయమని చెప్తున్నాను నేను. అదేమో ఐడెంటిఫై చేస్తాను. ఎన్ని కెమెరాస్ మన అవసరం ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాను. అది ఇప్పుడు ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ పెన్షన్ల కొత్త పెన్షన్ల గురించి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. వాళ్ళు వచ్చి డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళకు ఏమేమి కావాలా డాక్యుమెంటేషన్ పరంగా మీరు ఏం వాళ్ళకు చేయగలుగుతారో మొత్తం చెప్పి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని చేసి పెట్టే విధంగా మీరు హెల్ప్ చేయండి. ఇంకోటి ఏమంటే మనము ఇప్పుడు ముస్లిం మైనారిటీలకి రాష్ట్ర ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. అర్హులు ఎవరైతే ఉన్నారో ముస్లిం మైనారిటీలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్కి అప్లికబుల్ ఉన్న వాళ్ళు. సో ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకొని మన వాటిలో ఎవరికి కూడా మాకు చేయలేదు మాకు కాలేదు అనే ఈ క్వశ్చన్ రాకుండా హెల్ప్ చేసే విధంగా ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా పనిచేద్దాం. వేరే ఏదన్నా చిన్న పెద్ద సమస్యలు అయితే మేజర్ సమస్యలు అయితే లేవు, చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కూడా గుర్తించండి. ఇప్పుడు ఏడన్నా రోడీ ముక్కలు కానీ చిల్లర వెదవలు కానీ ఏమైనా గాంజాయి తాగేవాళ్ళు కానీ ప్రింటర్స్ కానీ ఏమన్నా మీకు కనబడితే కూడా ఇబ్బందికరంగా ఉంటే కూడా చెప్పేయండి. ఒక మాట మెసేజ్ చేసేయండి, మేము చెప్తాం. చూస్తాం ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ఉండకూడదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పొంగనూరులోని ముక్కంటి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కవర్ధినే నమః, ఓం నిరలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శులభాయ నమః, ఓం గర్భాయ నమః, ఓం విష్ణులభాయ నమః, ఓం శ్రీధవాయ నమః, ఓం వికానాదాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం భవాయ నమః, నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపాణియ నమః, ఓం భీమాయ నమః, వరదవస్త్రాయ నమః, ఓం మృగపాణియ నమః, ఓం నమః, ఓం సోమృగ్యరైస్తాయ నమః, ఓం విషాయ నమః, యజ్ఞవతాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవష్టాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం ఘటానాథాయ నమః, ఓం ప్రజాపతే నమః, రంగరీతాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం నవాయ నమః, ఓం జింగభూతాయ నమః, పద్భవే నమః, ఓం గిరిధ్వననే నమః, ఓం గిరిప్రియాయ నమః, దివాష్ణే నమః, జగద్రమాయ నమః, రుద్రాయ నమః, బుధపదే నమః, స్థానవే నమః, వృద్ధాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తే నమః, ఏకాత్మనే నమః, స్వధికాయ నమః, శుద్ధ విగ్రహాయ నమః, జగదాయ నమః, కంఠవరసాయ నమః, మఛాయ నమః. शिवप्रियाय नमः, ओम उग्राय नमः, ओम धीमाय नमः, ओम कपाले नमः, ओम नगतुरपुत्राय नमः, गंगाधराय नमः, गणकाक्षाय नमः, कालकालाय नमः, त्रिपुराय नमः, भीमाय नमः, परस्वस्ताय नमः, मृगपाणये नमः, चिदाधराय नमः, कैलासवासिने नमः, कवचिने नमः, कठोराय नमः, त्रिपुरान्तकाय नमः, शंखाय नमः, शभारूढाय नमः, भस्माय नमः, पंचगुप्ताय नमः, सदाशिवाय नमः, विश्वेश्वराय नमः, वीरभद्राय नमः, गणनाथाय नमः,
प्रजापते नमः हिरण्यरेस्ये नमः दुर्दर्शे नमः गिरीशाय नमः अनघाय नमः भुजंगभूषणाय नमः वर्गाय नमः गिरिवर्णे नमः गिरिप्रियाय नमः कृतिवासे नमः पुराराते नमः भगवते नमः प्रमदालयाय नमः मृत्युंजयाय नमः सूक्ष्मधर्मे नमः। విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ గ్రంథాలయ అధికారి తులసి నాయక్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం 2వ రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలను చదివి సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి మాట్లాడుతూ మానవుడిలో విజ్ఞానం వివేకం పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరిగా అలవర్చుకోవాలన్నారు. అలాగే పుస్తకాల యొక్క ప్రాధాన్యత గురించి వెల్లడించారు. కార్యక్రమంలో నసీబ్ జాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. 57వ జాతీయ గ్రంథాల వారోత్సవం సందర్భంగా 15వ తేదీ 11వ నెల 2024 సంవత్సరానికి పుస్తక ప్రదర్శించినాము. పిల్లలు, స్కూల్ పిల్లలు, పెద్దలు అందరూ చూసిపోయినారు. మంచి బుక్స్ ఉన్నాయి. మా లైబ్రరీకి పాఠకులు వచ్చి వినియోగించుకోవాలని మండల ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఆది కాలంలో వాల్మీకి, వ్యాసుల వారు ఈ మానవ జీవిత మనుగడకు దారి చూపేదానికి మరి అష్టాదశ పురాణాలు, ఇంకా రకరకాల పుస్తకాలు, వాల్మీకి రామాయణము, మహాభారతము ఇలాంటి గ్రంథాలంతా మానవునికి అందించడం జరిగింది. తరువాత ఈ మానవ జీవితంలో ముద్రిత గ్రంథాల యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత చెందింది. ముద్రిత గ్రంథాలు వచ్చిన తర్వాత మానవుని యొక్క జ్ఞానము విస్తృత పరిధిలో ప్రవహిస్తూ అన్ని ప్రాంతాలకు వ్యాపించి మానవుని ఒక విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దడానికి పుస్తకాలు దోహదం చేస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. మరి ఏ ఇతర సాంకేతిక పరికరాలు కానీ అద్భుతమైన వస్తువులు ఏమున్నా పుస్తకానికి సాటికి దాటికి పోటీకి అది ఏది రాదు. ఆ పోటీకి తగిన వస్తువులు ఏమీ లేదు. పుస్తకానికి సబ్స్టిట్యూట్ ఏదంటే పుస్తకం మాత్రమే. దానికి గగనాకారం. పుస్తకానికి సాటి అయింది పుస్తకమే. అన్నిటికంటే నిరుద్యోగులకు కావాల్సిన అన్ని రకములైన గ్రంథాలు, పోటీ పరీక్షలకు కానీ, ఇతరత్ర విజ్ఞాన విషయాలు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, శాస్త్ర సాంకేతిక రంగాలు కానీ, పురాణకు సంబంధమైనవి కానీ, శాస్త్ర సంబంధం బాల సాహిత్యం కానీ అన్ని రకాల గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. మనమందరం కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి ఈ పుస్తకాలను చదవాల. పుస్తక పఠనం వలన మనిషిలో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది, ఆలోచన శక్తి పెంపొందుతుంది, సహజమైన జ్ఞానం అలవడుతుంది, జ్ఞాపక శక్తి వస్తుంది. పుస్తకాల వల్లనే ఇది జరుగుతుంది కానీ ఇతరత్ర ఏ సెల్ ఫోన్ల వల్ల కానీ
ఈ ల్యాప్టాప్ల వల్ల కానీ ఇతరత్ర వాటి వల్ల సాధ్యం కాని ఒక పుస్తకం వల్లనే సాధ్యమవుతుంది. ప్రజలారా, సోదరులారా, పుస్తకాలను తప్పకుండా వినియోగించుకొని మీ జ్ఞానాలను అభివృద్ధి చేసుకుని జ్ఞానమైన సమాజాన్ని స్థాపించవలసిందిగా మనసారా కోరుతున్నాం. నామినేటెడ్ పదవుల్లో బలిజలకు సముచిత స్థానం కల్పించాలని ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పుంగనూరుకు విచ్చేసిన ఆయన ఆర్పీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. బలిజ కులస్తుల అభివృద్ధిపై రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలిజల బతుకుల్లో మార్పు రావాలా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, రాజకీయంగా యువతకు వచ్చేసి అవకాశం కల్పించాలా, ఆర్థికంగా ఎదగాల అనేటువంటి ముఖ్య అంశాలతో మేము ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య వైభవం అనేది రాయలవారితో ముడిపడి ఉన్నది కాబట్టి ఆ మహానుభావుని యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క ఖ్యాతిని విఖ్యాతం చేయడానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ప్రయత్నించి ఎన్నో చోట్ల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ బలిజల యొక్క బతుకుల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రతిసారి ఎలక్షన్ల ముందు వచ్చేసి వీళ్ళు బలిజలకు వచ్చేసి మభ్య పెట్టే విధంగా ఏదో ఒక మాట చెప్పడము, అప్పటికప్పుడు వచ్చేసి తాత్కాలికమైనటువంటి హామీలు ఇవ్వడము, బలిజలను పదే పదే మోసం చేయడము, కూరల్లో వచ్చేసి కరివేపాకుల్లాగా వాడేసి ఎలక్షన్లు అయిపోతానే బలిజలకు మనం ఏం మాటలు ఇచ్చినాం, వాళ్ళకు వచ్చేసి వాళ్ళ హక్కులను ఏ విధంగా తీరుస్తామని చెప్పినాం, వాళ్ళకి కావాల్సినటువంటి నామినేటెడ్ కానీ మిగిలినటువంటి ఏ పోస్టుల్లో కూడా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ అభివృద్ధి, ఈ పోస్టులు, ఈ నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు ప్రభుత్వాలు వచ్చేసి మళ్ళీ అదే సామాజిక వర్గాలకు, వాళ్ళ దృష్టిలో కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే కనపడుతున్నట్టున్నాయి. వాళ్ళ దృష్టికి బలిజ అనేటువంటి సామాజిక వర్గం కనపడేట్టుగా చెయ్యడం చేస్తాం. నామినేటెడ్ పోస్టులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తే బలిజల్లో వచ్చేటువంటి ఆగ్రహ ఆవేశాలకు వచ్చేసి ఈ రాజకీయ పార్టీలు గురి కావాల్సి ఉంటుంది అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పొంగనూరులో ఉన్నటువంటి బోయకొండ ఈ చైర్మన్ పదవిని ఖచ్చితంగా బలిజలకు ఇవ్వాలి అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ బలిజలకు ఇవ్వండి. దాని తర్వాత బోర్డు మెంబర్లుగా కూడా వచ్చేసి కొంతమంది బలిజలను ఎంపిక చేసి బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కూడా తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించండి. పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు జంటలుగా పాల్గొని సామూహికంగా వ్రతం చేపట్టారు. అర్చకులు వ్రత కథను చదివి వినిపించారు. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి.
పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రాజు. అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. కార్తీక పౌర్ణమి పూజలు అందుకున్న పరమేశ్వరుడు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నామినేటెడ్ పదవుల్లో బలిజలకు సముచిత స్థానం కల్పించాలి. ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.